योऽन्तः प्रविश्य मम वाचमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्याञ्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगतां मजाढ्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत्। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సింహమాసంలో వచ్చే కృష్ణ పక్షపు అష్టమిని కృష్ణాష్టమి అని చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు రోహిణి కలుస్తుంది అష్టమికి. ఒక్కొక్కప్పుడు శ్రావణ మాసంలో రావచ్చు, ఒక్కొక్కప్పుడు భాద్రపద మాసంలో రావచ్చు. అయితే కృష్ణాష్టమి పర్వకాలంలో ఎలాంటి పూజలు చేయాలి శ్రీకృష్ణ పరమాత్మకు, ఏ పదార్థాలు నివేదన చేయాలి అని అందరి మనసులో సందేహం ఉంటుంది. విశేషించి కృష్ణాష్టమి రోజు ఉపవాసాన్ని చేయాలి అని చెప్తుంది శాస్త్రం. శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భం నుంచి ఆవిర్భవించింది అర్ధరాత్రి చంద్రోదయ సమయానికి. దేవతలందరూ కూడా భగవంతుని ఆవిర్భావాన్ని తిలకించడానికి దేవకీదేవి వసుదేవునటువంటి కారాగృహంలో ప్రవేశించి అతన్ని స్తుతి చేస్తూ ఉన్నారట ఆ రోజంతా. ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవించాడో అప్పుడు వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు అని భాగవతం స్పష్టంగా చెప్తుంది. అందువల్ల మనము కూడా ఆ రోజు ఉదయం నుంచి చంద్రోదయం దాకా ఉపవాసం ఉండి చంద్రోదయ సమయానికి భగవంతుని అర్చించి శక్తి ఉన్నవాళ్ళు మరుసటి రోజు నక్షత్రం ముగిశాక పారణం చేయాలి. భగవంతుని అర్చించి శక్తి లేని వాళ్ళు తిథి ముగిసిన తర్వాత భగవంతుని అర్చించి పారణం చేయాలి. లేదనుకున్న వాళ్ళు ఉదయాన్నే భగవంతుని అర్చించి సూర్యోదయానికి పారణం చేయాలి. ఇలా 3 రకాలుగా పారణ పద్ధతి ఉంది. ఇంకొంతమంది ఉత్సవాంతే పారణం అని చెప్పి ఉత్సవం చేసుకున్న తర్వాత భగవంతుని ఆవిర్భావ సందర్భంగా చిన్న ట్రీట్ అంట కదా, అలా ఆ ఆనందంలో భగవంతునికి అర్పించినటువంటి ఆ పదార్థాలను ఏదైతే మనం అర్పించుంటామో అన్నం కానిది ఆ పదార్థాలను తిని పడుకుంటారు. భగవంతుణ్ణి చంద్రోదయ సమయంలో విశేషంగా అర్చించాలి. భగవంతుడే చెప్పుకున్నాడు భక్తితో నన్ను అర్చించాలి అని. అలాగే భక్తితో అర్పించిన ఏ పదార్థాన్నైనా స్వీకరిస్తానని కూడా చెప్పుకున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చసి అని. కాబట్టి తులసీ దళాలు, బిల్వపత్రాలు, గరిక ప్రధానంగా భగవంతునికి అర్పించాలి. వివిధమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలను, నిషిద్ధము కానటువంటి పుష్పాలను అంటే బంతి, కాగడ, కనకాంబరం లాంటి పుష్పాలు కాకుండా మిగిలిన అన్ని రకాల మధురమైనటువంటి సువాసనటువంటి పుష్పాలను భగవంతునికి అర్పించాలి. అలాగే భగవంతునికి ప్రియంగా రకరకాల ఫలాలను, పిల్లలు ఇష్టంగా తినేటువంటి లడ్డూలు, చెక్కిలాలు లాంటి పదార్థాలను, అలాగే పరమాత్మకు ప్రీతిపాత్రమైనటువంటి వెన్న ఎందుకు ఇష్టం భగవంతునికి అంటే అందులో వాయుదేవుని సన్నిధానం ఉంది కాబట్టి వెన్నను అర్పించాలి. అలాగే భగవంతుని భక్తుడు ప్రేమతో భక్తితో స్వామికి అర్పించిన అటుకులు స్వామికి ఇష్టం కాబట్టి ఆ అటుకులను స్వామికి అర్పించాలి. ఏది అర్పించినా ఏమి చేసినా భక్తి అనేది ఉండాలి. భక్తితో భగవంతుని అర్చించాలి. చాలామంది చంద్రోదయానికంటే ముందే భగవంతుని అర్చిస్తారు. కానీ చంద్రోదయంలో భగవంతుని అర్చించడము యోగ్యము, శ్రేష్టము, శ్రేయస్కరం. కాబట్టి చంద్రోదయానికి భగవంతుని అర్చన చేసి ఈ పదార్థాలు నివేదన చేసి శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళంతా సంపూర్ణంగా ఉపవాసం ఉండి మరుసటి రోజు శక్తిని అనుసరించి నక్షత్రాంతంలోనో అంతంలోనో లేక ఉదయాన్నే భగవంతుని అర్చించో పారణం చేయవచ్చు.
మీ ఆరోగ్య స్థితిని మీ దేహ పరిస్థితిని చూసుకొని ఈ పూజను చేయడం అనేది శ్రేయస్కరం. చెప్పారు కదా అని ఉపవాసం ఉండి ప్రాణహాని చేసుకోకూడదు. భగవంతుడు భక్తితో చేసే ప్రతిదాన్ని ఇష్టపడతాడు. భక్తి లేకుండా ఆడంబరంగా డాంబికంగా చేసేవన్నీ కూడా తామస పూజలు, తామస అవుతారని స్వామియే చెప్పాడు. సాత్వికంగా మనం చేయాలి. కాబట్టి భగవంతుని అలా అర్చించడం శ్రేయస్కరం. ఆ రోజు ఉపవాసం ఉండడము అంటే సినిమా చూస్తూనో, టీవీ చూస్తూనో, మొబైల్ చూస్తూనో గడపడం కాదు. భగవంతుని మహిమను చెప్పేటువంటి దశమస్కందాన్ని, ఆయన యొక్క జన్మ కర్మచ అన్నట్టుగా ఆయన యొక్క జన్మను, కర్మను, ఆయన యొక్క క్రియలను చెప్పేటువంటి దశమస్కందాన్ని పారాయణం చేయడము లేక వినడము యోగ్యం. లేదు గీత భగవంతుని వాణి, భగవంతుడే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం, అది భగవద్గీత. 18 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని పారాయణం చేస్తూ అయినా కూడా మనం ఆ వేళ గడపడం అనేది మంచి పద్ధతి. ఇవి ఏవి రావు అంటే భగవంతుని నామాన్ని శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అని, లేక హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కానీ జపాన్ని చేస్తూ భగవంతుని నిరంతరము మనస్సులో స్మరిస్తూ ఉండడం అనేది శ్రేయస్కరం. భగవంతుణ్ణి మనసా వాచా కర్మణ అర్చించాలి. మనస్సులో ఏదో ఆలోచిస్తూ చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఉండకూడదు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలాగో అన్నట్టుగా చిత్తశుద్ధితో భగవంతుని అర్చించి భగవంతుడు ఇచ్చేటువంటి పరమ ప్రసాదాన్ని మనం గ్రహించాలి, అతని అనుగ్రహాన్ని పొందాలి అని చెప్తూ శ్రీకృష్ణార్పణమస్తు.